ఇప్పుడు ఇంతగా మాట్లాడుతున్నాడు కదా, ఈ రోజులో వరుస పెట్టి సిరీస్ ఆఫ్ స్టోరీస్ డైలీ బ్యానర్ ఐటమ్స్ ఈనాడులో వస్తున్నావు. ఏంటే నీ భూమి నీది కాదు పోయింది, ఇంకా దానికి ఏదో హెడ్డింగ్లు బ్యానర్ హెడ్డింగ్లు అన్నీ పెడుతున్నారు. వాళ్ళ దాంట్లోనే ఈ మధ్య 4-5 నెలల క్రితం ఎప్పుడో వచ్చినట్టుంది. వాళ్ళ ఈనాడు ఈటీవీ వాళ్ళది ఏదో ఉన్నట్టుంది, యూటీవీ మన అన్నదాత దీనికి సంబంధించినంత వరకు ఒకసారి అది పెట్టుమ్మా. మీదే కానీ బహుశా మాకు దొరికిందని తెలిసినట్టుంది. తీసేసినాడు ఇప్పుడు యూట్యూబ్ నుంచి, ఇప్పుడే తొలగించినాడు. ఎంతసేపు అయింది ఇప్పుడైనా? 20 minutes అయింది. ఉప్పు అందినట్టుంది, ఇది వీళ్ళకి దొరికింది వైఎస్ఆర్సీపీ వాళ్ళకని. లేదా తీసారా? ఓకే, ఇంకా రాదు. డౌన్లోడ్ చేసిన ఇస్తాం. దానికి స్క్రీన్ షాట్ కూడా తీసినట్టున్నారుగా. స్క్రీన్ షాట్ ఉందా? స్క్రీన్ షాట్ ఎక్కడ? ఇదే లింక్. సరే, నేను స్క్రీన్ షాట్ తీయమని చెప్పిన. ఓకే సర్లే, మళ్ళీ ఉందిలే, మళ్ళీ పంపిస్తాం, మీకు అందరికీ ఇస్తాం. సో ఇప్పుడు ఏమైంది, వీళ్ళకి తెలిసిన అలవాటు వీళ్ళకి మామూలుగా. ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా 600-700 హామీలు ఇచ్చినాడు, ఇట్లా పెడతాడు అట్లా లేపేస్తాడు. ఈ పెద్ద ఆయన ముసలాయనకు రామోజీరావుకు ఇప్పుడు తెలిసినట్టుంది, ఇమ్మీడియట్ తను పీకేసినాడు. నోరు తెరిస్తే అబద్ధాలు. అబద్ధాల్లో కూడా ఎవరికి హామీ చేయని అయితే ఏమన్నా అనుకోవచ్చు, లేదా రాజకీయం కోసం ఏదో మాట్లాడుతున్నారంటే ఏమన్నా అనుకోవచ్చు. ప్రజలకు సంబంధించినంత వరకు వాళ్ళ ఆస్తిపాస్తులకు, వాళ్ళ ఆలోచనల్లోనూ వ్యవస్థల మీదే నమ్మకం పోయేలాగా, భయం పుట్టేలాగా విష ప్రచారం చేయడం అనేది అంతకంటే ఘోరం, పాపం వేరే ఉంటుందా? నేను స్ట్రైట్ అందరిని వీళ్ళనే అడుగుతున్నా.